వచ్చిన గడియలు మళ్ళా వెళ్ళి మళ్ళా ముహూర్తాలు పట్టించుకుని మళ్ళా వద్దాము తమలారా. అలాగని ఆరుగురు స్వాములు కూడా తిరిగి మొగలట్టారు, దారి తీసారు, తిరుపతిలోకి వచ్చుతున్నారు. దారి తీసారు, ఆరుగురు స్వాములు కూడా నమ్మ మళ్ళా ముహూర్తాలు పట్టించుకుని వస్తామని చెప్పి దిగువ తిరుపతిలోకి వచ్చేది సమయంలో చేత గతమే చేత ద్వారాకాపట్నాలు అడగలి చేత గతమే చేత ద్వారాకాపట్నాలు అడగలి పుణ్యము చేత గతము యుగము చేత ఆలమూరి పట్టముడు ఎడతగిందగా ద్వారకాపట్నం వెళ్ళే చక్రవర్తి ఆయన ఆలమ దారుగుడట అలివేల మంగాదేవి తండ్రి గారమ్మ సప్త సముద్రాల స్థానానికి వచ్చాడు. తమ తెల్ల తేలిక మీద బంగారు సూర్యగ్రహాలకి పురులు ఆరబెట్టుకుంటూ పట్టవారి వీధిని వస్తా ఉన్నాడు. అదే దారిలో ఆరు అన్నదమ్ములు వస్తా ఉన్నారు. వాళ్ళు ముందు కలిసి 4 వీధుల సెంటర్ లో ఏకాస్తులయ్యారు. చూస్తాడు గోవిందరాజు మంత్రివర్య వచ్చేవారు ఎంతమంది? 6 అన్నదమ్ములు అక్కడ ఒకరే కనబడుతున్నారు. ఆ పెద్ద గుడికాలి ఒకటే నామం ఒకటే పోలిక. 6 స్వాములు, 6 స్వాములతో కూడా ఒకటే నామము ఒకటే పోలిక. ఒక గవర్నమెంట్ అచ్చుకైన తేడా ఉంటుందేమో కానీ 6 అన్నదమ్ములు ఎక్కడ వంపోసపోలేదని ఇటువంటి స్వాముల కళ్ళతో చూస్తే సరిపోదు. పలకరించాలి. చేసిన పాపాలు చెల్లిపోతాయి, పట్టిన పాపాలు పారిపోతాయి. అలాగే రాజుకు మనసులో కృతోపావం కలిగి 6 అడ్డంగా వెళ్ళి 6తో మాట్లాడుతున్నాడట. బాబు బాబు అబ్బాయి దేవుళ్ళే కన్నారా, కన్నారా, 6 చూడంగా ఒకలాగే ఉన్నారు. దేవతలే కన్నారు, 6 చూడంగా ఒకలాగే ఉన్నారు. అంటే ఆగిపోయాడు గోవిందరాజమ్మ. అరే తమ్ముడారా ఆగండి 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 అడిగేవారు ఎవరు? పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు అడిగేవారు పెద్దవాళ్ళ ఉన్నారు, చెప్పేవారు చిన్నవాళ్ళలాగుంది. 6 మాట్లాడేమనుకో పెద్దవారిని వ్యవసాయం చేసినప్పుడు వ్యవసాయం చేయడం మా నాన్న నేను హైదరాబాద్ వెళ్ళిపోయేవారు. అంటే పెద్దవారిని ఎగతాళి చేసినట్టుగా ఉంటుంది. పెద్దవారిని ఎగతాళి చేసినట్టు ఉంటుంది. మీరు ఎవరు మాట్లాడకండి, నేను ఒక్కడే మాట్లాడతాను. అలాగని గోవింద 2 అడుగులు ముందుకు వచ్చమ్మా ఎంత కంగారుగా అడిగాడు అంతే శాంతంగా సమాధానం ఇస్తున్నాడట. ఏమండి రాజుగారు, మరి ఈ ఊరు కాదండి పల్లె కాదు, మీదికి వాతరపతి ఊరు కాదండి పల్లె కాదు, రాజుగారు మా తల్లి పేరమదేవి తండ్రి తిమ్మరాజు, తల్లికి 7 జనమాలయ్యేను. తల్లికి 7 జనమాలయ్యేను. కన్నా తల్లికి 7 జనమాలయ్యేమండి. మా 6 అన్న తమ్ముడు కళ్యాణం అయ్యింది. వేరే వాడు తమ్ముడు వెంకటేశ్వర స్వామి ఇంటికాడ ఉన్నాడు. కన్య కోసం కథలు వచ్చామన్నారు. బాబా అబ్బాయి నరసమ్మ మీరు ఎవరు అన్నారు? దిగువ తిరుపతి. దిగువ తిరుపతి. తల్లి గారి పేరు పేరమ్మదేవి గారు. బాబా ఊర్లో మాకు చుట్టాలు ఉన్నారు. బాబు చుట్టాలు ఉన్నారా? చుట్టాలంటే ఎవరండి? ఎవరండి? బాబా అబ్బాయి